హలో నమస్తే, వెల్కమ్ టు TV9. నేను శివాని. హలో అండి. హాయ్ శివాని. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఓకే. కిక్ డల్. నర్వస్ గా ఉన్నారా మూవీ రిలీజ్ కాబోతుందని? యా, TV9 శివాని అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ కూడా జాతకం చూసి టైం సెట్ చేశారా? యా. అవునా? ఓన్లీ ఫర్ శివాని. ఓ థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, మూవీ రిలీజ్ కాబోతుంది ఇంకొన్ని రోజుల్లో. ట్రైలర్ చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్కి, టీజర్కి చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది? వీఆర్ వెరీ ఎక్సైటెడ్ శివాని. ఎందుకు అంటే ఐ నో దిస్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ బీన్ డూయింగ్ ప్రీవియస్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ స్టోరీ వీ ఆల్ హర్డ్ అండ్ మాకు తర్వాత అండ్ వీ ఆల్ వాచ్డ్ ఇట్. ఇట్ ఫెల్ట్ వెరీ లైక్ వావ్. సో అండ్ మాకు సరే, ఇక బయటకు వస్తే ఇక అందరు చూస్తారు, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఆ ఎక్సైట్మెంట్ అయితే ఒకటి ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద సారంగపాణి జాతకం. అండ్ వీఆర్ ఫీలింగ్ గ్రేట్ యాక్చువల్లీ. సారంగపాణి జాతకం అంటే మొత్తం హీరో స్టోరీ గురించి ఉండబోతుందా? అంటే ఆయన జాతకం ప్రకారమే ఈ మూవీ అంతా ఉండబోతుందా? It is in my perspective, it is in the Sarangapani's perspective, okay. But Sarangapani has a world of people around him, okay. And it is also about their perspectives also. వాళ్ళ లైఫ్ ఎంత ఇంపార్టెంట్, which is also brings down to Maithili's character. Maithili character కూడా ఎంత ఇంపార్టెంట్ సారంగపాణి లైఫ్లో అనేది దాని చుట్టూ కూడా ఉంటుంది. సో we three play central characters definitely. నేను మైథిలి అండ్ కిషోర్ అన్న విచ్ ప్లే చందు అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. సో సెంట్రల్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. దే హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. లైక్ సెంట్రల్ క్యారెక్టర్ అన్నట్టు తగ్గట్టు దే ప్లే వెరీ సెంట్రల్ క్యారెక్టర్, సెంట్రల్ రోల్ ఇన్ ద ఫిలిం. సో ఆ లెక్కన చూస్తే Indraganti Mohan Krishna garu has created a beautiful world of characters, okay. And in his classic trope of comedies, this will also be a special film. So how is the role going to be ఈ మూవీలో? ఎలా ఉండబోతుంది? మీ ప్రీవియస్ మూవీ చూసాం మేము. సో హట్కే ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? డెఫినెట్లీ అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్లీ రిటన్ రోల్ అండి. ఫస్ట్ ఇంద్రగంటి గారి సినిమాలు అంటేనే హీరోయిన్ రోల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే లైక్ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ వెరీ ఇంటెలిజెంట్, స్మార్ట్ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ నా వరకు. యాజ్ ఆ హీరోయిన్గా నేను అందుకనే యాజ్ అన్ యాక్ట్రెస్గా నేను ఎప్పుడు ఐ యూస్ టు ఆస్పైర్ ఆయన దాంట్లో చేయాలి సినిమాలో ఎప్పటికైనా హీరోయిన్గా అని నేను కలలుగానే డ్రీమ్ రోల్ నాకు. సో ఐ థింక్ మైథిలి అలాంటి ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్. చాలా ఇప్పుడు అమ్మాయిలు ఇట్స్ లైక్ దే ఆర్ గోయింగ్ టు హై ప్లేసెస్ కదా కెరియర్లో. లైక్ దే లైక్ ఏమని చెప్పాలి, వర్క్ చేసి చాలా అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. అండ్ లైక్ హౌ యూ డూయింగ్ నవ్ ద జర్నలిజం అండ్ ఎవ్రీథింగ్, అన్ని ఫీల్డ్స్ లో ఆడవాళ్ళు ప్యాషనేట్ గా ముందుకెళ్తున్నారు కదా. సో అలా ఒక అలా ఏం కాదు. ఓకే. సో అంటే ప్రతి అమ్మాయి రిలేటబుల్ గా ఫీల్ అయ్యేది ఎవరైతే వాళ్ళ ప్రొఫెషన్ పట్ల చాలా ప్యాషనేట్ గా ముందుకు వెళ్తున్నారో అలాంటి ఒక ప్రతి అమ్మాయి రిలేట్ అవ్వగలిగే ఒక క్యారెక్టర్. సో షీ హాస్ హర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్ ఇన్ ద ఫిలిం. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ద బ్యూటిఫుల్ థింగ్ ఇంకొకటి నచ్చింది ఏంటంటే సినిమాలో యూజువలీ ఇప్పుడు సొసైటీలో ఎట్లా ఒక మెన్ యూజువలీ ఎట్ హైయర్ స్టాండర్డ్ ఉంటారు. ఈవెన్ వెన్ ఒక ఇద్దరికి పెళ్లి చేస్తున్నారంటే మేల్ కి ఎక్కువ ప్రొఫెషనల్లీ హైయర్ ప్లేస్ లో ఉంటారు ఆడపిల్ల కన్నా కదా, అలా మ్యాచ్ చేస్తారు కదా. But the most beautiful thing is in Sarangapani Jathakam, Maithili is like the head of the office. She's the boss lady. So and boss lady, yeah, go for it. Okay. Sure. Confirmation తీసుకుంటున్నారు. Okay, done. So yeah, she's the boss lady in the cinema. అండ్ ఇప్పుడు మా ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ గారు అందరూ న్యూ క్యారెక్టర్స్ యాడ్ అవుతున్నారు. వీళ్ళందరూ తన దగ్గర వర్క్ ఎలా చెప్పాలి, కదా అట్లాగా డోంట్ టేక్ ఇట్, ఐ జస్ట్ టెల్లింగ్ అబౌట్ ద స్టోరీ. అంటే మీరేమో కార్పొరేట్ సో దేర్ ఆర్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్ అన్నమాట. సో అండ్ షీ బీయింగ్ ద బాస్ ఆఫ్ ద ఆఫీస్. సో అండ్ స్టిల్ సారంగపాణి మైథిలి ప్రేమించుకున్నప్పుడు there is a certain beauty వాళ్ళ బాండ్ మధ్యలో. there is no ego in between them. like ఆ స్టేటస్, ఆ ప్రొఫెషనల్ స్టేటస్ డిఫరెన్స్ ఎప్పుడు రాదు. ఓకే. సో దాట్ అంటే ఇట్స్ బ్యూటిఫుల్ టు రైట్ ఇట్ దట్ వే. అంటే ఒక ఉమెన్ ని హైయర్ స్టాండర్డ్ నుంచి ఇప్పుడు మేల్ ఇట్లా పెట్టినా కూడా దే కెన్
ఫార్మ్ అ బ్యూటిఫుల్ బాండ్ అని చూపించడం అది చాలా తక్కువ కదా యూజువలీ. సో Rare combination. రేర్ కాంబినేషన్ కదా. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లవ్ స్టోరీ యాజ్ వెల్. అండ్ యా, అలా బ్యూటిఫుల్లీ రిటన్ క్యారెక్టర్, చాలా హ్యాపీ. ఓకే, సో ప్రియదర్శి గారు, మేము ట్రైలర్ చూసాం, టీజర్ చూసాం, అందులో మీరు చాలా స్ట్రెస్ చేసిన వర్డ్స్ ఏమైనా ఉందంటే ఫ్యామిలీ, వైఫ్ అండ్ జాబ్, ఈ మూడింటిని ఎక్కువ స్ట్రెస్ చేశారు. సో గర్ల్ ఫ్రెండ్ జాబ్, ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ ఉందన్నమాట. సో అంటే లవ్ యాంగిల్ చూసాం మేము, ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా చూసాము, ఇంకెలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు ఈ మూవీలో? The most important all of this is this humor or comedy. ఈ సినిమాలో it is throughout the film. It is not like it is not ఏదో ఒక బిట్లో ఇదని కాదు. మోహన్ గారు రైట్స్ అమేజింగ్ సిచ్యువేషనల్ కామెడీ అండ్ సిచ్యువేషనల్ హ్యూమర్. He's master in what I call him. He's genius in terms of how to write situational comedy. ఈ సినిమాలో as much as I was stressing about all of these things, ఈ 3 stressing factors lone there is so much humor which is very dominantly playing the card here. Okay. So మీరు ట్రైలర్లో చూసినట్టు there is word play in terms of how the dialogues are written. మనం తెలుగులో ఇంకా చెప్పాలంటే పదప్రయోగం అంటాం, లేకపోతే creatively writing words or saying sentences which are also very much colloquial in nature, కానీ విన్న ప్రతిసారి మనకి చాలా నవ్వుకుంటాం. అండ్ ఇఫ్ యూ ఆల్సో వాచ్ ఇంద్రగంటి గారు ప్రీవియస్ ఫిల్మ్స్, ఎస్పెషల్లీ అమి తుమ్మి ఆర్ అష్టాచమ్మ, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ రిటర్న్ వర్డ్ ప్లే ఇన్ ఆల్ ఆఫ్ దాట్. యూ కెన్ అగైన్ రీవిజిట్ దాట్ ఇన్ సారంగపాణి జాతకం. అండ్ ఇది వారు ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్న ఒక హాస్యభరితమైన చిత్రాల్లో ఇది 3rd one అనమాట. ఇది కూడా ఒక ఆంగ్ల స్టోరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. అది దాని గురించి వారు ఈ సినిమాలో క్రెడిట్ ఇస్తారు క్లియర్గా ఆ వ్యక్తికి, ఆ రైటర్కి. టు అగైన్ మెన్షన్ దిస్, దట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యాంగర్ ఆఫ్ అ కామెడీ డూడ్. లైక్ యూ వాక్ ఇన్ టు ద థియేటర్స్, యూ సిట్ దేర్ విత్ యువర్ పాప్కార్న్ ఆర్ యువర్ పెప్సీ ఆర్ వాట్ ఎవర్. All I can imagine is people laughing at the jokes and rooting for the characters that we played. ఓకే, సో సిన్స్ యూఆర్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ హ్యూమర్, సో హ్యూమర్ అంటే ఎలాంటి హ్యూమర్ ఉండబోతుందా? లైక్ అంటే డబుల్ మీనింగ్ హ్యూమర్ ఉండబోతుందా? ఈ మధ్య మేము చాలా ట్రైలర్స్ చూస్తున్నాం. I don't endorse such comedy. Neither does Mohan sir does that. The word play is very clear. We are not అంటే ఇది ఏంటంటే క్లీన్ కామెడీ అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, నేను ఒక జోక్ చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టు బాడీ షేమ్ సంబడి, ఐ డోంట్ హ్యావ్ టు క్రిటిసైజ్ సంబడి టు గెట్ అ లాఫ్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ నాట్ లాఫింగ్ ఎట్ సంబడీస్ ఎక్స్పెన్స్, రైట్? వీఆర్ లాఫింగ్ ఎట్ ద ఫ్యాక్ట్ దట్ వై ఆర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. ఓకే, సో అదే సో సిచ్యువేషన్ ని బ్లేమ్ చేసుకుంటూ మాట్లాడడం, నాట్ బ్లేమింగ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కామెడీ ఆర్ అ హ్యూమర్ దట్ కమ్ ఫ్రమ్ the situation itself. Like so దాన్ని చాలా క్లెవర్గా పోర్ట్రే చేస్తారు మోహన్ సార్. సో హ్యూమర్ అంటే when we are saying it's a clean comedy, why and also పేరెంట్స్ కెన్ వాళ్ళు ధైర్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని థియేటర్స్కి తీసుకురాగలరు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని వైలెన్స్ ఉన్న సినిమాలు కానీ వీటికి పిల్లల్ని తీసుకురారు. అండ్ ఆల్సో ద సెన్సర్ బోర్డ్ క్లియర్లీ క్లెయిమ్స్ దట్ U/A needs some kind of assistance of the parents. A is absolutely no. U is anybody can watch it. So ఇంకా సెన్సర్ అయితే కాలే కానీ వీఆర్ క్లియర్లీ అంటే ఆల్ ఆఫ్ us are expecting a U/A. I mean given there is a little so called డెత్ గురించి కొంచెం వన్ నోట్ ఉంది which can అలాంటి ఎలిమెంట్ కూడా చూసాం మేము, మర్డర్ అని. సో అందుకంటే ఇట్లాంటి పదాలు చిన్న పిల్లల దగ్గర వాడదు కాబట్టి వీ కెన్ గెట్ అ U/A. బట్ ఈవెన్ విత్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ నాట్ ఎంటైర్లీ అబౌట్ దట్. సో రూపా గారు, మీ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఈ స్టోరీ గురించి విన్నప్పుడు కానీ, మీ లైన్ గురించి మీ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు కానీ? డైరెక్టర్ని నమ్ముకొని మీరు స్టోరీకి ఓకే చెప్పారా, లేకపోతే మీ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఓకే చెప్పారా? ఇది ఎట్లా చెప్పాలి, డైరెక్టర్ గారిని ఫస్ట్ ఎందుకు నమ్మామంటే, ఇంద్రగంటి గారికి ఎందుకు నేను ఫ్యాన్ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ బ్యూటిఫుల్ స్టోరీస్. ఓకే, సో ఆబ్వియస్లీ ఆయన నుంచి ఒక కథ వచ్చిందంటే ఆ కథ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇట్స్ డైరెక్టర్ని నమ్మాను, ఆయన కథని నమ్మాను అంతే విధంగా. సో ఆయన నుంచి వచ్చిందంటేనే అది బాగుంటుంది, రెండు ప్యారలల్గా. ఓకే, సో చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా, ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. నాకు ఐ థింక్ చాలా వాటిల్లో చెప్పాను ఇప్పటికీ, లైక్
ఉమా మహేశ్వర అప్పుడు సార్ ఒక ట్వీట్ చేశారు సినిమా గురించి, చాలా బాగా చేసింది దిస్ గర్ల్ రూపా వాజ్ ఫ్యాబులస్ అండ్ ఒక పదం వేస్తేనే నేను గాల్లో అలా అలా ఎగిరాను. కానీ అప్పుడు ఊహించుకోలేదు కదా నెక్స్ట్ ఆయన మూవీకి పనిచేస్తానని. గాల్లో తేలినట్టుంది అనే సాంగ్ లాగా వేసాను. బట్ కట్ చేసి అంటే సార్ అన్నారు అప్పుడు ఒక సినిమా చేద్దాం రూపా ఫ్యూచర్ లో అని, ఏదో క్యాజువల్లీ అన్నారు అనుకొని నేను ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా. మంచి సింగర్ కూడా ఉన్నారు మీ దాంట్లో అన్నమాట. ఎప్పుడైనా గమనించారా ప్రియదర్శి గారు ఇది? నాట్ రియల్లీ. అంటే థ్యాంక్ యూ ఫర్ నాట్ బీయింగ్ డిప్లొమాటిక్. డిప్లొమాటిక్ కాదు అక్కడ. ఏమైందంటే కొద్ది రోజులు షీ యూస్ టు లైక్ సడన్లీ లైక్ ఏదో ఒక షీ యూస్ టు హమ్ సమ్ లైన్ లైక్ సడన్లీ లైక్ సడన్ ఆల్ ఆఫ్ సడన్ యు యూస్ టు బి అమేజ్డ్ బై ఇట్. యా and immediately said that nice good try. Sorry yeah short ready. Okay so ila sets మీద ఉండేవాళ్ళు అన్నమాట మీరు ఇద్దరు. It was fun and why because Shivani we had like Kishore Anna gani Srini Avasrala or like Harsha Mohan sir Tankila Bharani. It was a ball of a set because amazing actors and all have stories to tell and everybody feel like a picnic ado. Yeah చెప్పు పిక్నిక్ ఫ్యామిలీ లాగా పని చేసినాము అట్లనే ఉండింది. బట్ ఐ కాంట్ బీ లిటిల్ ఫర్ హర్ ఫీలింగ్స్. షీ యూస్ టు యాక్చువల్లీ ఫీల్ లైక్ దాట్ బికాజ్ ఆల్సో దట్స్ ఎ గ్రేట్ పాయింట్. యా అండ్ ఆల్సో షీ ఈస్ ది రిలేటివ్లీ మా అందరి కంటే కూడా she's only few films older. Okay. So she used to always be like, oh ila chestara nice amazed. కొంచెం ఇట్లా amazing feeling గా చేశారు. Okay అదంతా ఓన్లీ కెమెరా రోల్ అయ్యాక రోల్ అయిన తర్వాత దేఖో మేరా టాలెంట్ అది క్యారెక్టర్ కదా. she has to follow her character. So sweet to say that. Okay so దర్శి గారు మీరు ప్రతి మూవీస్ లో అంటే ఏదో ఒక ఒక్కొక్క మూవీ మీకు ఒక్కొక్క లైక్ సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్ని ఫేస్ చేశారా? ఏమైనా నేర్చుకోవడం అంటూ జరిగిందా? నేర్చుకోవడం అంటే చాలానే నేర్చుకున్నా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ హ్యాడ్ అ ఫార్చ్యూన్ ఆఫ్ వర్కింగ్ విత్ బ్రైటెస్ట్ మైండ్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎస్పెషలీ మోహన్ గారు. అండ్ ఆల్సో వీ హ్యాడ్ అన్ అమేజింగ్ క్రూ. అంటే నేను రాధేశ్యామ్ చేస్తున్నప్పుడు రవీందర్ గారు మా ఆర్ట్ డైరెక్టర్, ఐ యూస్ టు బి అమేజ్డ్ బై ద వే హీ క్రియేటెడ్ సెట్స్ ఫర్ రాధేశ్యామ్. ద సేమ్ మ్యాన్ అగైన్ కేమ్ క్రియేటెడ్ ఫర్ దిస్ ఫిలిం. Another great ante is one of the greatest production designers this India has produced. And so goes with Dinesh Master, the national award winning Dinesh Master garu. నేను ఉన్నదొకటి జిందగీ చేస్తున్నప్పుడు వారు సాంగ్ చేయడానికి వచ్చారు మా కోసం. నేను అబ్బా ఏం చెప్పిస్తుండే హీరోతోటి ఎట్లా పని చేయాలి అన్నది. అండ్ దెన్ హీ కేమ్ అండ్ అఫ్ కోర్స్ మన రామ్ జోగేష్ శాస్త్రి గారు, వాట్ ఎ రైటర్. So all of these people, when I was working with such great minds, even PG Vinda garu for that matter of fact, the calmest, coolest man on the set is PG Vinda garu. Emaindi avuna title itla dippu ready cheppu. So it's like that kind of a guy. So all of this, when you work with all this great brightest minds, me game up aitadu mundu itla వీళ్ళు ఇంత చేస్తారంటే మనం కూడా కష్టపడాలి కదా, ఆటోమేటిక్ గా అది ఇన్బిల్ట్ నుంచి వచ్చేస్తుంది. you're there. And most importantly, Sridevi Movies is carrying a legacy of almost 50 years. అంటే నిన్న మొన్న ఆదిత్య 369 రిలీజ్ అయింది. అండ్ నేను చూస్తున్నప్పుడు అనుకున్నా ఈ మనిషి అప్పుడే చేసిండు గొప్ప సినిమాలు. ఇట్ ఈస్ లైక్ నౌ ఇట్ ఈస్ లైక్ కేక్ వాక్, బట్ ఈ స్టిల్ ఫీల్స్ లైక్ అ న్యూ ఫిలిం. మేడం అంటారు, మమ్మల్ని సార్ అంటారు, ఓకేనా అంతా ఓకేనా అని. ద వే హీ బ్రింగ్స్ సచ్ greatness onto the set. And so this is what I'm talking about. When you work with much senior people, and if you look at ee cinema lo central characterization vallu Venala Kishore Anna is, you know how what a great talent, is also a writer director. He's a writer by himself. Srinivas Avasrala, he's a writer director. Tanikala Bharani garu, he's a writer director. So we used to have such great minds on set. నాకు అది మస్త్ అనిపిస్తుంది. నాకైతే అసలు వాట్ పీపుల్ వీ హ్యాడ్ లైక్ ఆన్ సెట్ అనేది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ టైమ్ మ్యాన్. ఐ జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేసిన, మా ఆఫీస్ డోర్ ఇట్లా ఓపెన్ చేయగానే పార్టీ డోర్ బంద్ చేసిన, ఇట్స్ పార్టీ, ఇట్స్ లైక్ లెర్నింగ్, ఇట్స్ లైక్ ఫన్. ఓకే సో మీ గురించి ఒక విషయం మేము విన్నాము ఏంటంటే, మీకు ఒక లైన్లో ఈ పర్టికులర్ లైన్లో ఇంప్రవైజ్ చేయొచ్చు అంటే చేసేస్తారు మీరు. సో హౌ డూ యూ అప్రోచ్ డైరెక్ట్ పర్టికులర్ లైన్ గురించి, నేను ఇక్కడ ఇంప్రవైజ్ చేయాలనుకుంటున్నా, ఇజ్ ఇట్ ఓకే లేదా, ఎలా అప్రోచ్ అవుతారు? ఆయనే కూర్చున్నాం. యాక్చువల్లీ ఐ రిమెంబర్ వీ హ్యాడ్ అ సీన్ టుగెదర్ ఇన్ అ కాఫీ షాప్, అండ్ దెన్
we both sat and sir was like, sir, itla anukuntunnam, and then she came up with couple of ideas, I came up with couple of ideas, and sir understood, okay, the dynamics between the actors can also వాటి వల్ల కూడా సీన్ బెటర్ కావచ్చు అని వారు అనుకోవడం. యా, అండ్ ఆల్సో వీ హ్యావ్ టూ జీనియస్ ఇంప్రూవైజేషన్ పీపుల్, ఒకటి కిషోర్ అన్న అండ్ శ్రీనివాస్ అవసరాల. దేర్ విట్, ఇట్ ఈస్ నాట్ హ్యూమర్, ఇట్ ఈస్ విట్ అనమాట. అంటే ద కైండ్ ఆఫ్ విట్, ఇట్స్ లైక్ you know how Shah Rukh Khan does wit, it is these kind of people are like that. And Tollywood ke and నాకు ఏ మాత్రం నేను ఏదో కావాలని చెప్తున్నాను కదా, I know it in my bones that these people have such wit in Telugu. ఓకే, మీరు ఇప్పుడు కూడా శ్రీనివాస్ అవసల గారి లైక్ ఇంటర్వ్యూస్ కానీ ఇక్కడ చూస్తుంటే యూ నో ఇట్, దిస్ మ్యాన్ డస్ వండర్ఫుల్ స్టఫ్. సో అట్లాంటి పీపుల్ ఉన్నారు మా దగ్గర. సో ఇట్ వాస్ ఫన్, అంటే వాళ్ళు ఇంప్రూవైజ్ చేస్తుంటే మేము కూడా వీ కుడ్ డూ బెటర్. అండ్ అఫ్ కోర్స్ భరణి గారు హిస్ జీనియస్ ఇన్ వాట్ హీ డస్. ట్రూ. సో మీరేమైనా ఈ పర్టికులర్ రోల్కి ఏమైనా హోంవర్క్ చేయడం జరిగిందా? ఒక్కటండి, నాకు చెప్పినప్పుడే సార్ ఇవి అని ఇన్పుట్స్ ఇచ్చారు, హౌ మైథిలి ఎలా ప్రవర్తిస్తుంది ఎలా ఉంటుందని. అండ్ ఎట్ ద సేమ్ టైం మాకు వర్క్ షాప్ జరిగింది ఒకరోజు. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అ స్కూల్లో, లైక్ ఆల్ ద యాక్టర్స్ బీట్ అ సీనియర్ మోస్ట్ యాక్టర్, బీట్ ద చిన్న పాత్ర చేసే వాళ్ళ నుంచి లైక్ ద సీనియర్ యాక్టర్స్ వరకు అందరూ వచ్చి ఇట్స్ లైక్ రౌండ్ టేబుల్ కూర్చుని లైక్ అందరూ స్క్రిప్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఓకే డైలాగ్ 1 ఇప్పుడు సారంగా, నెక్స్ట్ అక్కడ మైథిలి అని రాసి ఉంటుంది కదా ఎవరిది వాళ్ళది. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ పేస్ విత్ దెమ్ అనమాట. నెక్స్ట్ ఎక్కడ మన డైలాగ్ వస్తుందని అందరూ అలర్ట్ ఉండి అందరు డైలాగ్స్ హోల్ స్క్రిప్ట్ మొత్తం అలా చదివి దెర్ వాజ్ అ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్. ఓకే, సో అట్లాగా దేర్ ఆర్ వర్క్ షాప్స్ అండ్ ఆల్. బట్ యా, ఐ థింక్ అంటే ఎక్కువ దీని మీద స్ట్రెస్ అవ్వాల్సిన విషయం కూడా లేదు అని అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పినట్టు మైథిలి చాలా మన చుట్టూ ఉన్న అమ్మాయిలాగా మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎలా ఉంటామో ఎలా ప్రవర్తిస్తామో అలాంటి ఒక క్యారెక్టర్ మైథిలి. ఇట్స్ నాట్ లైక్ అవుట్ ఆఫ్ ద బ్లూ అక్కడి నుంచో వచ్చింది ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు అని నేను ఇప్పుడు దాని మీద వర్క్ చేయాలని కాదు. ఇప్పుడు నేనైతే ఈ సిచ్యువేషన్లో ఏ అమ్మాయినా ఇలా రియాక్ట్ అవుతుంది కదా, థ్యాంక్ గాడ్ సంబడీ ఈజ్ రైటింగ్ అ రిలేటబుల్ క్యారెక్టర్ లైక్ దిట్ అని హ్యాపీ ఫీల్ అవుతారు మీరు. సో యా, దట్ వాజ్ మోర్ ఈజీ. ఇట్స్ బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రైటింగ్. మనకి ఎస్పెషలీ వీ హ్యాడ్ దట్ ప్రీ క్లైమాక్స్ సీన్. ఏంటి, ఒక ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అదే మీరు అంతకంటే ఎక్కువ చెప్పినా మాకు ఓకే, మేము లీక్లు ఇచ్చుకుంటాం. ఓకే బట్ సో అలాంటి ఒక సిచ్యువేషన్ సో యా, అంటే నాకు ఆ పర్టికులర్లీ నాకు ఆ లైన్స్ ఎంటైర్ లైన్స్ నాకు చాలా 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 ఫేవరెట్ సీన్ అది. ఓకే, సో యా, వెన్ ద రైటింగ్ ఇస్ బ్యూటిఫుల్, రాసిన పదాలు కానీ యూజ్ చేసిన మీకు లైన్స్ ఆ ఎమోషన్ దానిలో కన్వే అవుతుంటే చేయడం మీకు మరింత ఈజీ అయిపోతుంది యాక్టింగ్. యా, సో ఈ మూవీకి సంబంధించి ఏ పోస్ట్ చూసినా ట్రైలర్ కింద కమెంట్స్ కానివ్వచ్చు, టీజర్ కింద కమెంట్స్ కానివ్వచ్చు, ఒక మంచి విషయానికి మెచ్చుకుంటున్నారు. అదేంటంటే తెలుగు వాళ్ళనే తీసుకుంటున్నారు ఈ మూవీకి సంబంధించి అనేసి. ఎవరు ఇనిషియేట్ చేశారు ఈ థాట్ని? I don't know. I think it very organically happened. Why? Because మీరు సినిమా చూసినప్పుడు ఇంకా బాగా ఎందుకు అర్థమవుతుంది అంటే ఈచ్ క్యారెక్టర్ ఈజ్ టైలర్ మేడ్ ఫర్ దట్ పర్టికులర్ యాక్టర్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైథిలి అనే క్యారెక్టర్ మనం చూస్తే జనరల్ ఏంటంటే మనం వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాన్ తెలుగు స్పీకింగ్ ఫీమేల్ యాక్టర్స్ ప్లేయింగ్ ద లీడ్ సెంట్రల్ క్యారెక్టర్స్ కదా, అది మనకి ఉంది మన ఇండస్ట్రీలో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు మోహన్ గారి సినిమాలు చూస్తే ఆయన ఎక్కువ తెలుగు వచ్చే నటీనటులను ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆయన చాలా న్యాచురల్గా. ముందు అదే అనుకునేవాడిని, కానీ అది ఎందుకు చేస్తారో వైట్ చేస్తారో అనేది నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్వేస్ most of the times I have worked with female actors who know their language, their mother tongue is Telugu. ఒకటి ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ద అండర్స్టాండింగ్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్. ఫోర్స్ఫుల్లీ ఏం తీసుకోలేదు అన్నమాట, అది కోఇన్సిడెంట్ గా జరిగిపోయింది. ఇది కోఇన్సిడెంటల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కిషోర్ అన్న ఉన్నాడు, how can we not have Kishore? Yeah, ఇప్పుడు ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఈవెన్ అంటే యూజువల్లీ లైక్ యూ కంటిన్యూ. అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ పాత్రకి ఎవరు బాగుంటారు అన్నప్పుడు అరే ఈవిడ ఉన్నారు కదా, ఈయన ఉన్నారు కదా, లైక్ అట్లా ఈవెన్ మదర్ స్ట్రైక్ అవుతుంది. సో అందరూ అరే ఈ పాత్రకి ఈయనైతే పర్ఫెక్ట్ గా ఉంటారని లైక్ వెరీ నియర్ ఉన్నారు కదా అందరూ. లైక్
అలా కొలాబరేట్ అయ్యారు. సో అనుకోకుండా ఇట్స్ లైక్ ఆల్ ఆర్ తెలుగు ఇట్స్ అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ నీడెడ్ అన్ యాక్టర్ హూస్ నాన్ స్పీకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ స్టిల్ కాస్టెడ్ దెమ్. అక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకో ఆర్గానిక్ ఇది కుదిరిపోయింది అనమాట. ఎందుకంటే నా ఆల్సో మోహన్ గారు సేస్ లైక్ he wanted to work with me since many days and he wanted to work genuinely with her from after watching Maheshwar group అండ్ మీరు అంటే మీరు గమనిస్తే ఒకటి ఏంటంటే మోహన్ గారి సినిమాల్లో శ్రీనివాస్ అవసరాల గారు చాలా ఎక్కువ ఈజ్ లైక్ కామన్లీ యూ సీ హిమ్ అండ్ కిషోర్ అన్న కూడా ఫ్రమ్ సమ్మోహనం కానీ లేకపోతే ఇఫ్ నాట్ కిషోర్ అన్న ఇట్ వుడ్ హావ్ బీన్ రాహుల్ రామకృష్ణ. అంటే ఆయన ఆల్రెడీ క్యారెక్టర్స్ ని ఫిక్స్ చేసుకుంటారు, ఈ క్యారెక్టర్ ని ఎవరిని తీసుకోవాలి వాళ్ళ ప్రకారమే రాస్తుంటారేమో. అండ్ మేబీ హిస్ రైటింగ్ యాజ్ వెల్. తెలుగు చాలా స్పష్టమైన తెలుగు ఆయన కోరుకుంటారు. అండ్ ఆయనకి పెద్దగా సెట్ లో ప్రాంప్టింగ్స్ అవి అట్లా ఉంటే ఆయన అంత పెద్ద కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు. కేక్ వాక్ అయిపోవాలి, నేను ఒక సీన్ చెప్తాను అది ఈజీగా చేసేయాలన్నట్టుగా చేయగలగాలి. ప్రాంప్ట్స్ అవి తీసుకుంటే ఆయన లైక్ చేయరు ఎవరైనా. ముందుకు సెట్ కి అందుకే ఆయనకి బుక్ ఇచ్చేస్తారు 10 days ముందే, మొత్తం చదువుకొని అందరూ సెట్ కి రావాలి డైలాగ్స్ ప్రాపర్ గా. సో ఒక పెద్ద హోంవర్క్ నిజంగానే నేను అడిగినట్టుగా. సో అందుకని ఒక తెలుగు యాక్టర్ ఉన్నారనుకోండి అది మచ్ మోర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా ప్రాంప్ట్ తీసుకున్నా మిగిలిన వాళ్ళు కూడా ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది. లైక్ నాట్ ఎవ్రీబడి కెన్ యాక్ట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఐ థింక్ ఒక తెలుగు పర్సన్ ఉన్నప్పుడు మచ్ మోర్ రిలేటబుల్ గా పదాలు కూడా చాలా ఫాస్ట్ ఉంటాయి. నాకు స్పెషల్ గా ఏం చెప్పారంటే సార్ నీ లైన్స్ అన్ని కూడా అబిట్ ఫాస్టర్ వెళ్ళాలి రూపా, లైక్ స్లో పేస్డ్ అసలు ఉండొద్దు. లైక్ మైథిలి చాలా కాన్ఫిడెంట్ పర్సన్, చాలా ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉంటుంది అంత బ్రెయిన్ లో. సో చాలా స్పీడ్ పేస్ లో ఉండాలి నీ మాట అని. సో ఒక తెలుగు పర్సన్ అయినప్పుడు మరింత అంటే నా పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా మరింత రిలేటబుల్ గా మరింత ఈజీగా చెప్పగలరు కదా, ఆ పాత్రని మరింత ఈజీగా పోర్ట్రే చేయగలరు. సో ఐ థింక్ దట్స్ వై హీ కాస్ట్ సో మెనీ తెలుగు పీపుల్ తెలుగు స్పీకింగ్. ఓకే. అండ్ ఆల్సో యా డెఫినెట్లీ ఆల్ హిస్ క్యారెక్టర్స్ రిప్రజెంట్ ఎవ్రీడే పీపుల్. ఓకే. సో ఇప్పుడు నేను లాస్ట్ ఒక ఫైనల్ రౌండ్ అనమాట. ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను టకటక, నాట్ లైక్ ర్యాపిడ్ ఫైర్ కానీ బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ అడుగుతాను, ఇద్దరిని ఆన్సర్ చేయాలి, 1 word ఆన్సర్. ఓకే. ఈ మూవీలో మీ రోల్ కాకుండా వేరే వాళ్ళు ఏ రోల్ మీకు చాలా ఇష్టం? లైక్ ఎవరిది? చందు, కిషోర్. ఓకే. సో మీకు? ఆల్ ద క్యారెక్టర్స్. నాకు సారంగపాణి క్యారెక్టర్ చెప్పకూడదు, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి షుడెంట్ టేక్ హిస్ నేమ్. అంటే ఓకే వన్ మోర్ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ వెన్నెల కిషోర్ గారు. ఇద్దరిది ఓకే ఆన్సరా? ఓకే. ఓకే. సో మీ నెక్స్ట్ డ్రీమ్ రోల్ ఎలాంటి డ్రీమ్ రోల్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ మూవీలో? ఐ డోంట్ హావ్ డ్రీమ్ రోల్స్. లేదా మీకు? Everybody dreams to work with him. He doesn't have dreams. 1 word answer. Sentence బాగుంది కానీ but still 1 word answer. ఓకే చెప్పండి ఏంటది? డ్రీమ్ రోల్ ఎలాంటి డ్రీమ్ రోల్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? నేనా ఒక వసంత కోకిలలో శ్రీదేవి గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మూవీలో మీకు నచ్చిన చాలా లవ్డ్ సీన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? వెరీ క్లోజ్ టు హార్ట్ సీన్. Very close to heart. There's a scene of us in the office that is close to heart. నీకు? యాక్చువల్లీ అదే నేను ఇందాక చెప్పాను కదా. ఓకే. ప్రీ క్లైమాక్స్. ఓకే. సో ఫ్యూచర్లో ఏ డైరెక్టర్తో పర్టికులర్ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారు. ఓన్లీ 1 నేమ్. రాజమౌళి గారు. ఓకే. మీకు? నాకు చాలా మంది ఉన్నారే. ఓకే 1 డైరెక్టర్ అయితే శేఖర్ కమ్ల గారు. 1 word అబౌట్ సారంగపాణి జాతకం. వై షుడ్ పీపుల్ వాచ్ దిస్ మూవీ అని అడిగితే ఏం చెప్తారు? థియేటర్కి వచ్చి 2 గంటల 10 నిమిషాల పాటు పూర్తిగా నవ్వుకొని హ్యాపీగా మీరు థియేటర్ నుంచి బయటికి వెళ్ళి అబ్బా పెట్టిన డబ్బులకి వాల్యూ వచ్చినది, తిన్న పాప్కార్న్కి కడుపు నిండింది, చూసిన సినిమాకి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న థియేటర్స్లోకి వచ్చి సినిమా చూడండి. ఓకే. ప్లీజ్ ఈ వేసవి సెలవుల్లో ఒక చల్లనైన సినిమా సారంగపాణి జాతకం మీ అందరి ముందుకి రాబోతుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి అందరూ వెళ్ళండి. ఎగ్జామ్స్ అయిపోతాయి, స్ట్రెస్ తీసి పక్కన పెట్టేసి ఒక మంచి హ్యాపీగా థియేటర్కి వెళ్ళి నవ్వుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద హిట్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. ఫింగర్స్ క్రాస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ మూవీస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.